ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో ఏంటంటే బిగ్ బాస్ లైవ్ ఇస్తున్నాడు కదా జియో ప్లస్ హాట్‌స్టార్‌లో. దాంట్లో ఒక గమ్మత్తైన విషయం అయితే జరిగిందనమాట. ప్రియా గారు నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పేసి అయితే రాము గారి మీద ఎలిగేషన్స్ అయితే ఏస్తది. దీని మీద ఈ వీడియో అయితే ఉండబోతుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అసలు రాము గారేంటి? ప్రియా గారిని లవ్ చేయడం ఏంటి? రాము గారు అంటే తెలుసు కదా! నా రాను ముంబైకి రాను అతనంట ఈవిడకి ట్రై చేస్తున్నాడంట. దీని మీద నేను ఉదయం నుంచి ఎల్‌వి చూస్తున్నాను కాబట్టి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ లైక్ చేయాలనిపిస్తుందో వీడియో అక్కడ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంక లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇంకా గొడవ ఏంటంటే ప్రియా గారికి అలాగే మన దమ్ము శ్రీజ గారికి, రాము గారికి గొడవ ఏంటంటే మనకి ఓనర్స్ ఉన్నారు కదండీ! మనకి టెనెంట్స్ ఉన్నారు కదా! సెలబ్రిటీస్ టెనెంట్స్ కదా! వాళ్ళకి బిగ్ బాస్ ప్రతిరోజు కూడా క్యారేజ్ పంపిస్తారనమాట. ఆ క్యారేజ్ ఓపెన్ చేసుకొని తింటున్నారనమాట. మనకి రాము గారు తింటుంటే మనకి దమ్ము శ్రీజ గారు అలాగే మనకి ప్రియ గారు అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత బంగాళదుంప కూర ఏదో ప్లేట్లు వేసుకుని తినబోతుంటే ఇది మాకే అనేది ఒక మాట అంటాడండి రాము గారు అంతే. ఇంకా ప్లేట్లు గిట్లు పక్కన పెట్టేసి మర్యాద మనిషి దగ్గరికి వెళ్ళి చూసావా ఆడికి కాఫీ ఇత్తనం, టీ ఇత్తనం, యాపిల్స్ పిల్ల ఇత్తనం, హాట్ వాటర్ ఇత్తనం, ఏది లేదు హాట్ బంగాళదుంప ఏది ఇవ్వడానికి అవ్వదు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద రచ్చ చేశాడండి. మర్యాద మనిషికి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి రాము రాతోడిని నువ్వే చేస్తున్నావు అంతా చేస్తున్నావు పెద్ద పెద్ద కేకలు. అతను పాపం మామూలుగా ఏదో నోరు జారే అన్నాడు రా బాబు. దానికి ముందు ఏం జరిగిందో తెలుసా? క్యారేజ్ వచ్చిన తర్వాత మనకి ఓపెన్ చేస్తారు కదా! అది ఓపెన్ చేస్తే రాదు క్యారేజ్. ఇంత పెద్ద క్యారేజ్ అండి. నాకు తెలుసు ప్రొడక్షన్ క్యారేజ్ అంత పెద్ద క్యారేజ్ ఉంటది. చాలా పెద్ద క్యారేజ్ ఉంటది. అది ఓపెన్ చేస్తే రాదు. టైట్‌గా పెట్టుకొని లాగాలి. టిష్యూ పేపర్‌లు పెట్టుకొని మనకి రాము గారును అలాగే మనకి సంజన గల్రాని గారు ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తుంటే ఒక్కొక్క సాంబార్ కప్పొస్తది. కప్పొచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి సంజన గల్రాని గారు సాంబార్‌లోని ముళంకాళ్ళు అదేంటిది వెజిటబుల్స్ అన్నీ కూడా తినేస్తుంటే రాము రాతోడు కూడా ఒక మాట అంటారు. చచ్చా! తప్పండి అలా చేయకూడదు. అందరూ కూడా మనకి కాయగూరలు ప్రోటీన్ అందాలి కదా! మీరొక్కరే తినేయడం తప్పు అనైతే అంటారండి. నేను విన్నాను. లైవ్‌లో కూడా చూశాను. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. పోస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఓకేనా? చెప్పిన తర్వాత ఈ గొడవ మొదలవుతది. అక్కడ ఆ మనిషి తినేయండి అనంటే ఏం మిగులుతది? ఆ రసం మిగులుతదండి. మొక్కలన్నీ కూడా ఈవిడ మేసేత్తది ఆవులాగా. అదనమాట. అది అది జరిగిన తర్వాత ఈ గొడవ జరుగుతది. మర్యాద మనీష్ గారు కూడా చాలా ఓవర్‌గా మాట్లాడారు. చాలా ఓవర్‌గా మాట్లాడారు. మరి అది ఒరిజినల్ ఎపిసోడ్‌లో ఎంతవరకు వస్తదో తెలీదు గానీ లైవ్‌లో మాత్రం ఒక 15 మినిట్స్ అయితే గొడవ అయితే సాగిందనమాట. నెక్స్ట్ మనకి ఇంకా దమ్ము శ్రీజ గారు కూడా తూ తూ తహత్ అని అంటారన్నమాట. తర్వాత దమ్ము శ్రీజ గారు కంట్రోల్ అయిపోతారు వెంటనే. కంట్రోల్ అయిపోయి రాము గారు ఏం పర్లేదండి మీరు తినండి. సుమన్ శెట్టి గారు కూడా ఎప్పుడు మాట్లాడాలని సుమన్ శెట్టి కూడా మాట్లాడతారు ఇక్కడ. ప్లీజ్ మేడం అతను ఆ ఉద్దేశం తనలేదండి. ప్లీజ్ అండి వచ్చి తినండి అని చెప్పి చాలా బతిమలాడుతారు ప్రియా గారికి దమ్ము శ్రీజ గారికి. వీళ్ళిద్దరు కూడా తినరు ఇంకా. అలిగిందనమాట. నన్నెందుకు ఆ మాట అన్నాడు? ఇందాకలా అరటిపండు కావాలంటే ఆడికి ఇచ్చాను. డాన్స్ చేస్తే ఆడికి ఇచ్చాను. ఇప్పుడెందుకు ఆ మాట అన్నాడని చెప్పేసి తెగ హైరాణ పడిపోతారు ఇద్దరున. దమ్ము శ్రీజ గారు పర్లేదండి మీరు తినండి మేము సాయంకాలం తింటామని చెప్పేసి అయితే పంపించేస్తారు. పాపం అతను చేయి కూడా కడుక్కోకుండా ఇలా ఉంటాడు. మేడం సారీ అండి తప్పైపోయింది అని అంటాడు. ఇతని బాధ ఏంటంటే ఎక్కడ ఎలిమినేట్ చేసి పంపించేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఓనర్స్దే కదా మొత్తం హవా అంతనా అదనమాట. ఇక్కడ మర్యాద మనీష్ గారు తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఇక్కడ ఏంటంటే ప్రియా గారు అలాగే మనకి పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్‌కి తర్వాత ఏంటంటే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉంటారన్నమాట. ముగ్గురు ఉంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ప్రియా గారు అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పుట్టిన తర్వాత ఏమవుద్దంటే నన్ను ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటారు. నన్ను ట్రై చేస్తున్నాడు. మనకి రాము గురించి నిన్నబెట్టి నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ట్రై చేస్తున్నాడు. నిన్న ఫ్లవర్లు ఇచ్చాడు అన్నాడు. ఆ ఉద్దేశంతో ఫ్లవర్ ఇవ్వలేదు. అక్కడ రెడ్ రోజ్ ఉంటే ప్రియా గారికి ఇచ్చాడనమాట. మామూలుగా తీసుకోండి ప్రియా గారు అంటే లేదు చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. యెల్లో ఫ్లవర్ అయితే ఒక కొటేషన్ ఉంటుంది. రెడ్ ఫ్లవర్ అయితే ఒక కొటేషన్ ఉంటుంది. పింక్ ఫ్లవర్ అయితే ఒక కొటేషన్ ఉంటుంది అని చెప్పి కొటేషన్‌ని మాట్లాడుతుంది ప్రియా గారు మాట్లాడతారు. రాము గారు ఏం మాట్లాడారు అన్ని ఉంటాయా అని చెప్పేసి అన్నాడు అనమాట. అన్నేసి వల్లకున్నాడు అంతే. ఏమనలే. పవన్ కళ్యాణ్ గారు ఈ మాటకి మధ్యలో దూరి అవునవును నన్ను అటు పెట్టి ప్రియా గారికి ట్రై చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు బ్రదర్. ఇలాగే గాని ఉంటే నువ్వు బయటికి దెంకొచ్చేస్తావు. ఇలాగే ఉంటే బయటకు వచ్చేస్తావు అంతే. ఇప్పుడు కష్టపడి వెళ్ళావు కదా! నువ్వు కష్టపడి ఏమడి అందరి మధ్యలో దూరావనుకో ఇలాగే బయటకు వచ్చేస్తావు. పక్కాగా నేను చెప్తున్నాను. మీరు ఎల్‌వి చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తది. ఎపిసోడ్‌లో ఎంత వస్తుందో మనకు తెలీదు గానీ ఎల్‌వి చూస్తుంటే క్లారిటీగా మాకైతే ఇది అర్థమైంది బ్రదర్. ప్రతి దాంట్లో ఏలాడుతూ నువ్వు మాత్రం బయటికి దొబ్బుకొచ్చేస్తావు. నెక్స్ట్ ప్రియ గారు కూడా అంత ఓవర్ యాక్టింగ్‌గా మీరు ఇస్తున్నారు హాట్ కాఫీ ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు కూడా ఎక్కువ పనులు అప్పజెప్పట్ల. ఎక్కువ కష్టం ఎవరు పడుతున్నారంటే ఇమాన్యుయల్ గారు అలాగే మనకి శ్రేష్ఠవరం గారు కష్టం. ఎందుకంటే తొడడం ఆ కార్పెట్ ఏంటంటే అంటుకుపోతుంటదన్నమాట. అది గోకి తొడాల. అది చాలా కష్టం. అది ఒప్పుకుంటాం. నెక్స్ట్ అంటే మీరు కూడా హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ తాగండి. మీ ఇంట్లోకి అడిగి రావచ్చా అని చెప్పారు. అడిగే వస్తున్నారు. అందరూ కూడా అడిగే వస్తున్నారు. దాని తర్వాత మనకి రీతు చౌదరి గారు ఉన్నారు కదా! రీతు చౌదరి గారికి అలాగే మనకి రాము గారికి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. ఆర్గ్యుమెంట్ అంటే ఏం కాదు. మేడం నేను అంటాడు.
రీతు గారు నేను కావాలని అయితే అనలేదండి. చాలా ఫీల్ అయినట్టున్నారు. నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. ఏదో అలా మాట దొర్లేసారండి అని చాలా బాధపడతాడు మనకి రాము గారు. అది లైవ్‌లో వచ్చిందండి. మరి ఎపిసోడ్‌లో వస్తదో రాదో తెలీదు. చాలా బాధపడతాడనమాట. ఓకేనా? రాము గారు చాలా బాధపడతారు. ఈళ్ళు మాత్రం అలా బాధపడరనమాట. నాకేంటి? నేను ఎలాగో ఉంటా. నేను ఓనర్‌ని. ఆళ్ళు ఫీల్ అయిపోయారు ఏకంగా. ఈ అమ్మ జీవితం బాగా ఎక్కేసినట్టుంది. ఈ టాస్క్ బాగా ఎక్కినట్టుంది వాళ్ళకి. నాకు అర్థం కావట్లే. కానీ ఇంటెన్స్‌గా అయితే చేయలేదులెండి. ఇంగ్లీష్ కొద్దిగా రాదు నాకు. కావాలనైతే చేయలేదు ఈ వ్యక్తి. ఏదో నోరు దొర్లాడు. కాకపోతే ఎంగిల్ చేతును కూడా సారీ అందరితోని చెప్తాను. నిజం అనలేదు స్వామి, నిజంగా స్వామి అన్నాను. కాకపోతే ఏంటంటే ఏదో దొర్లేసింది. ప్లీజ్ అండి, ప్లీజ్ అని చెప్తూనే ఉన్నాడు. నన్ను లవ్ చేస్తున్నాడు. నన్ను అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏదో ట్రై చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దాంట్లో ట్రై చేస్తున్నాడు. ఆపరా బాబు నీ. ఆల్రెడీ మీమ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇంకో 2 మీమ్స్ ఏసావనుకో మొత్తం దొల్లగొట్టి పడేస్తాం. అది. ఫ్రెండ్స్ ఇంకా ఇమాన్యుయల్ గారు సూపర్. బాగా క్లీన్ చేస్తున్నారు. తర్వాత మనకి ఆశా సైని, ఫ్లోరా సైని ఉంది కదా! ఆవిడ కూడా నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇచ్చిన పని బాత్రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి ఆవిడ బాత్రూమ్ క్లీన్ చేసుకొని, గుడ్డకు వేసుకొని, బాత్రూమ్ నీట్‌గా క్లీన్ చేసుకొని, అన్నీ కూడా శానిటైజర్స్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని, నీట్‌గా చాలా నీట్‌గా క్లీన్ చేస్తున్నారు. ఆవిడ కూడా సూపర్. నెక్స్ట్ రాము గారు బట్టల టాస్క్ అయితే మొదలెట్టారన్నమాట. బట్టలు ఉతుకుతున్నారన్నమాట. ఇంకా మనకి భరణి గారు, అలాగే మనకి తనుజ పుట్టిస్వామి. వీళ్ళు కూడా ఏంటంటే ఫుడ్ ప్రిపేరింగ్ అనమాట. ఫుడ్ అందరికీ చక్కగా వండారు. తనుజ పుట్టిస్వామి అంటారు, నాకు కాఫీ కావాలి ప్లీజ్. మీరు ఇంప్రెస్ అయితే నాకు కాఫీ ఇవ్వండి అనేది అంటారు. కాఫీ ఇస్తారు. ఆవిడ కూడా సో గుడ్, సో హ్యాపీ. ఇప్పటివరకు అయితే 12 గంటలు లేసారు. 12 గంటల నుంచి ఇప్పటివరకు ఇది సినారియో. టైంకి కరెక్ట్‌గా వచ్చేసరికి ఇంకా అంతేంది 4 అయిందండి. ఇదనమాట. తర్వాత మనకు నామినేషన్ ప్రక్రియ అయితే మొదలవుద్దనమాట. ఆ అప్డేట్స్ కూడా నేను ఇస్తాను. ప్లీజ్ అండి. చెమటలు చూసి అలా గారిపోతా కానీ చెయ్యాలి. ఎంతో కొంత ఏదో. ఇప్పటివరకు నాకు వ్యూస్ ఏం పెద్దగా రావట్లేదు. కొద్దిగా మీరు లైక్ చేస్తే వ్యూస్ అయితే వస్తాయండి. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.